ఒక మహిళను ఎవరైనా మోసం చేశారంటే పెద్ద ఎత్తున మహిళా సంఘాలు రోడ్లపైకి వస్తాయి. వాళ్ళ యొక్క అభిప్రాయాలు ప్రెస్ మీట్‌ల ద్వారా చెప్తారు. కానీ అదే ఒక మగాడికి అన్యాయం జరిగితే ఏ మహిళా సంఘాల నుంచి ఒక్క మహిళ కూడా ఆ మగాడికి సపోర్ట్‌గా మాట్లాడరు. కనీసం ఆ మగాడి కోసం మిగతా మగవాళ్ళు కూడా మాట్లాడని పరిస్థితి ప్రస్తుతం సమాజంలో నెలకొంది. మీరేమంటారు? ఎంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంది? ఎంతమంది మగాళ్ళకి అన్యాయం జరుగుతుంది? లెక్కలు తీయండి. అంటే ఎక్కువ ఎవరికి జరుగుతుంది? మహిళలకేనా? మహిళలకే జరుగుతుంది. హ్మ్. అవునన్నా, కాదన్నా ఇది పురుషాధిక్య సమాజం. హ్మ్. ఓకే. హ్మ్. పురుషులాధిపత్యమే ఉంటుంది. ఎక్కడన్నా అరాకొరాగా ఒక చోట మహిళ వల్ల మగాడికి అన్యాయం జరిగుండొచ్చు. హ్మ్. జరిగుండదని కాదు. హ్మ్. కానీ అప్పుడేమవుతుందంటే, ఇప్పుడు పత్రికల్లో ఒక జోకుంది. కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు. హ్మ్. మనిషి కుక్కను గరిస్తే వార్త. హ్మ్. అలాగే మగాడు ఆడదానికి అన్యాయం చేస్తే అది పెద్ద వార్త కాదు. కానీ ఆడది మగాడికి అన్యాయం చేస్తే మటుకు పెద్ద వార్త. అందువల్ల మీకు ఎవరైనా ఒక లేడీ అన్యాయం చేయిందనగానే చాలా పెద్ద బ్లో ఔట్ అవుతుంది. హ్మ్. దాని గురించి పెద్ద చర్చ నడుస్తుంది. అంతే తప్ప ఎప్పుడూ కూడా మగాడి వల్లనే ఆడవాళ్ళకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఓకే. సరే. మగడి వల్లనే ఆడవాళ్ళకు అన్యాయం జరుగుతుంది అని మీరు చెప్తున్నారు. రైట్. రీసెంట్‌గా ఒక పెద్ద ఘటన జరిగింది. 3 నెలల క్రితం జరిగితే, ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి వివరాలన్నీ బయటికొచ్చాయి. సీతారాం అనే ఒక వ్యక్తి ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ఆయన్ని మోసం చేసింది. వీడియోలు సోషల్ మీడియాలో పెట్టింది. ఆవిడ ఆయన భార్య సంబంధించిన బాయ్ ఫ్రెండ్స్ ఆ వీడియోస్ సోషల్ మీడియా ద్వారా ఆ వీడియోలు బయట పెట్టడంతో ఆయన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. హ్మ్. ఒక గోల్డ్ మెడలిస్ట్ సాఫ్ట్‌వేర్ నెలకు 2,00,000కు జీతం పైగా సంపాదిస్తున్నాడు. ఈ విషయం పైన మీరేం చెప్తారు? ఒక సైకాలజిస్ట్‌గా? యాహ్! ఒక సైకాలజిస్ట్‌గా మై డీప్ కండోలెన్స్ టు హిస్ ఫ్యామిలీ. ఫస్ట్ పాయింట్. చదువులు మనకు ఉద్యోగాలు తెచ్చిపెడుతున్నాయి. నెలకు లక్షల రూపాయలు తెచ్చిపెడుతున్నాయి గానీ, బతకటానికి ఆశ కల్పించలేదనే విషయాన్ని ఈ ఘటన స్పష్టంగా నిరూపిస్తుంది. ఎందుకనంటే గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటున్నారు. నెలకి 2,00,000 సంపాదిస్తాడంటున్నారు. తప్పు చేసిందెవరు? భార్య తప్పు చేసింది. హ్మ్. ఓకే. భార్య తప్పు చేస్తే ఇతను నచ్చితే తెచ్చి ఉంచుకోవచ్చు. నచ్చలేదా విడాకులివ్వచ్చు. చనిపోవాల్సిన అవసరం ఏంటి? పరువు. మెయిన్ ఎక్కడంటే చాలామంది ఈ హత్యలు చేసినా, ఆత్మహత్యలు చేసినా దానికి కారణం ఏందంటే పరువు. పరువు అనేది ఒక కనిపించని గాలిలో దీపం లాంటిదన్నమాట. మనము కనిపించకుండా మోస్తున్న బరువు అది. పరువనేది మధ్యతరగతి వాళ్ళలోనే ఉంటుంది. హ్మ్. అంటే డబ్బున్న వాళ్ళకుండదా డబ్బున్న పరువు? వాళ్ళు ఏముంటది? డబ్బున్న వాళ్ళ ఎఫ్ఐఆర్‌లు చాలా చక్కగా మనం కథల రూపంలో గాసిప్స్‌లో చదువుకుంటాం. హ్మ్. డబ్బున్న వాళ్ళ ఎఫ్ఐఆర్స్. ఓకే. సో, మధ్యతరగతి వాడే ఆ పరువు కోసం పాకులాడతాడు. కానీ అతను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల, అంటే తన ఎమోషన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి, తప్పు చేసింది ఎవరు, నేనెందుకు శిక్ష అనుభవించుకోవాలనే లాజికల్ సెన్స్ లోపించటం వల్ల తన భార్య చేసిన తప్పుకి తను ఆత్మహత్య చేసుకున్నాడు. హ్మ్. సో, అక్కడ తప్పు అతనిదే అంటా నేను. మోసపోయింది అతనే. హ్మ్. మానసికంగా మోసపోయాడు. రైట్. పరువు పరంగా మోసపోయాడు. రైట్. తప్పు అతనిది ఎట్లవుతది? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి? యూ కెన్ డివోర్స్ కదా! నువ్వు ఆమెకి డివోర్స్ ఇచ్చేసి నువ్వు వేరే పెళ్లి చేసుకోవచ్చు. సింపుల్ సొల్యూషన్ కదా! మనకు ఇంతకు ముందులాగా ఒక భార్యను చేసుకుంటే జీవితకాలం ఆమెతోనే ఉండాలనేది ఏమైనా లేదు కదా! అంటే ఇక లేదు కదా! పాయింట్‌కొద్దాం సార్. అంటే లేదు కదా! సమాజంలో మీరు డివోర్స్ ఇవ్వచ్చు, ఆ! విడాకులు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఆ! ఒక మహిళ ముగ్గురు కంటే ఎక్కువ మందితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు, ఓకే. ఆవిడ భర్త పనికిరాని వాడు అయితేనే ఆవిడ అలా చేసింది అనే వార్త అతను చెవుల ద్వారా వినలేడు కాబట్టే ఆత్మహత్య చేసుకున్నాడు అని మరికొందరు చెప్తున్న పరిస్థితి. సో, అంటే ఇప్పుడు ఆమె ఎక్కడైనా గాని అతని ఎబిలిటీ పైన సందేహం వ్యక్తం చేసిందా? లేదు గదా! ఆమె ఎక్కడ కంప్లెయింట్ చేయలేదు గదా! కదా! ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ కేస్‌లో నేను చదివిన మేరకు, నాకు అర్థమైన మేరకు, ఒక వ్యక్తి, ఒక మహిళ గానివ్వండి, పురుషుడు గానివ్వండి, ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకోవటం అనేది సాధారణంగా చాలా సందర్భాల్లో సెక్స్ కోసం కాదు. దేనికోసం మరి? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే, తన పార్ట్నర్ దగ్గర నుంచి ఏదైతే దొరకదో తనకు, హ్మ్. ఆ ఖాళీని భర్తీ చేసే ఇంకొక వ్యక్తి నాకు పరిచయమైనప్పుడు, ఆ వ్యక్తి తన సన్నిహితుడైనప్పుడు, వాళ్ళ వైపు చూడటం అనేది సహజంగా జరుగుతుంది. అట్లా ఒక్కరి వైపు చూస్తారు, అది ఇద్దరి వైపు వినండి. నేను ఆ! చెప్తే వినండి. అది ప్రేమ కావచ్చు, హ్మ్. రెస్పెక్ట్ కావచ్చు, సెక్స్ కావచ్చు. సెక్స్ కూడా పార్ట్ అంతే. హ్మ్. ఓకే. ఇందులో ఏదైనా కావచ్చు.
దీనికోసం ఈ వ్యక్తి ఈ బంధం నుంచి బయటకు వచ్చి ఇంకొక వ్యక్తి వైపు చూస్తారు. అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అని అంటాం మనం. అది ఎప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటాం? సెక్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటాం. రైట్. ఇలాంటివి జరుగుతాయి. చాలా చాలా సహజంగా జరుగుతాయి. మనం దాచిపెట్టుకుంటాం కానీ ఓకే, మన ఇండియాలో నాకు తెలిసి 50 to 60% ఉంటాయి ఇటువంటివి. ఒక మధ్యకాలంలో ఇండియా టుడే ఉన్నప్పుడు చేసిన దీని ప్రకారం కూడా, సర్వే ప్రకారం కూడా. ఇక్కడ ఈ కేసులు ఏంటంటే ఆవిడ ఒకళ్ళతో కాదు, మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ సమ్వేర్ ఐ డిడ్ 6 or 7 రిలేషన్షిప్స్ అని ఉన్నాయి. రైట్. ముగ్గురితో ప్రేమాయణము, ఒక ముగ్గురితో సెక్స్ రిలేషన్షిప్ అని ఉంది. అలాగే ఒక వ్యక్తితో ఉన్నప్పుడు వీడియోలు తీసుకొని ఆ వీడియోస్ని ఇంకొక లవర్కి పంపించింది. వాడు మనస్తాపం చెంది వాడు ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో పెట్టాడు. రైట్. వాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియా పెట్టినందుకు ఏమే సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. ఇది తెలిసి ఇతను భార్యని పుట్టింటికి పంపించాడు, తర్వాత మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇవన్నీ చాలా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఆమె కేవలం ప్రేమ కోసమో లేకుంటే సెక్స్ కోసమో రిలేషన్షిప్కి వెళ్ళటం లేదు. దేనికోసం వెళ్తుంది? సడన్లీ షీ మైట్ హ్యావ్ సమ్ సైకలాజికల్ ఇష్యూ, సమ్ సైకలాజికల్ డిజార్డర్ ఉండొచ్చు. అప్పుడే ఇన్ని మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి. అంతే తప్ప కేవలం ప్రేమ కోసమో సెక్స్ కోసమో ఇన్ని రిలేషన్షిప్స్ ఉండవు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక 6 నుంచి 7 తోటి ఆమె రిలేషన్షిప్ లో ఉంది. సెక్స్ పరంగా అయినా ప్రేమ పరంగా అయినా రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు. రైట్. కానీ మగాళ్ళు ఆ 7 అంత వీక్ గా ఉంటారా? ఒక మహిళని అక్కడికి ఆపలేనంత వీక్ గా ఉంటారా? ఆవిడ ఇంకా సంఖ్య పెంచుకుంటూ పోయేంత డిసార్డర్ ఉంటుంది ఆవిడకి. కర్రకి చీరగట్టినా కానీ పోయే మగాళ్ళు చాలా మంది ఉన్నారు. కర్రకి చీరగట్టినా కానీ ఎగేసుకొని పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్నే సోషల్ మీడియాలో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. రైట్. ఇప్పుడు ఆవిడ తనంతట తనగా ముందుకు వచ్చినప్పుడు అవతల వాడు మగాడు ఉంటాడా? నిగ్రహించుకునే ఎంతమంది చెప్పండి మీరు? ఎంతమంది ఉంటారు నిగ్రహించుకునేవాళ్ళు? చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఊరికే టీవీల ముందు లేకుంటే కెమెరాల ముందు అబ్బా నేను కాదండి, అలాంటి వాడిని కాదండి, ఇవన్నీ కబుర్లు చెప్పడానికి బాగుంటాయి. నిజం మాట్లాడితే ఇద్దరు వ్యక్తులు, అది పురుషుడు స్త్రీ ఎవరైనా కానివ్వండి, ఒక వ్యక్తి మన పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే రెండో వ్యక్తికి కూడా ఆ వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. రైట్. కొంతమందికి కాదు. ఎప్పుడు ఎవరిలో అయితే మోరల్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయో, ఎవరికైతే సోషల్ కండిషనింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందో, పుట్టినప్పటి నుంచి మనం ఈ విలువలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి పెంచుతారో ఉంటాయో, వాళ్ళు పక్కల వైపు చూడరు. కానీ ఈ జనరేషన్లో అలాంటిది లేదు. ఈ జనరేషన్లో సెక్స్ అనేది ఒక ట్యాబు కానే కాదు. ప్రీమెరిటల్ సెక్స్ కూడా ట్యాబు కాదు. ఇంతకుముందు పెళ్లికి ముందు సెక్స్ అనేది ఎక్కడో అరుదుగా వినేవాళ్ళం. ఇప్పుడు పెళ్లికి ముందు సెక్స్ అనేది చాలా సహజంగా, చాలా ఈజీగా జరుగుతున్న పని. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకంటే నా దగ్గర కౌన్సిలింగ్ చాలామంది వస్తుంటారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, సార్ పెళ్లికి ముందు ఆ అమ్మాయి ఎలా ఉందో నాకు అనవసరం సార్, నా దగ్గరకు వచ్చాక మంచిగా ఉంటే చాలు. అందరు ఇదే చెప్తారు ఎప్పుడైనా. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ హీ నోస్ దట్ ప్రిటీ వెల్ కదా. సో కాబట్టి ఇప్పుడు సెక్స్ అనేది ట్యాబు కాదు ఈ జనరేషన్లో. అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. అయినా కానీ ఇన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా షీ మైట్ హ్యావ్ సమ్ సైకలాజికల్ ఇష్యూ. అది ఫస్ట్ టైము బయటపడ్డప్పుడే కనుక ఆమెని ఒక సైకాలజీకి తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆమెతో మాట్లాడి డయాగ్నైజ్ చేసి ఆ ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసి అడ్రస్ చేసి ఉండేవాళ్ళు. మనకేం చేస్తారు? పెద్ద మనుషులు పంచాయతీ పెడతారు. వాళ్ళు ఏమో సర్దుకుపోమ్మా అని చెప్తారు. సర్దుకుపోమ్మా, ఏదో తెలియక తప్పు చేసింది, ఏదో ఆవేశపడిందిలే, తప్పు చేసింది, ఇంకోసారి ఇలా చేయదు అని చెప్పేసి పంపిస్తారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.